ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. మల్లాన్సూర్ వేదికగా ముంబై ఇండియన్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు 9 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి 4 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన దశలో పంజాబ్ వరుసగా వికెట్లను చేజార్చుకొని ఉత్కంఠ పోటీలో పరాజయాన్ని చవిచూసింది. 193 పరుగుల టార్గెట్ ఛేదించే క్రమంలో ఆరంభంలోనే 14 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి కొరల్లో నిలిచింది పంజాబ్. ఆ తర్వాత జట్టు స్కోరు 111 పరుగులకు వచ్చేసరికి మరో 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అశుతోష్ శర్మ 28 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్సర్లతో 61 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అలాగే హర్ప్రీత్ బార్ 20 పరుగులతో ఆకాశ హద్దుగా చెలరేగడంతో వీరిద్దరు అవుట్ అయ్యాక పంజాబ్ గెలుపుపై ఆశలు వదులుకుంది. చివరి ఓవర్ మొదటి బాలికి రబడా సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ పంజాబ్ది అనుకున్న టైంలో రబడా రన్అట్ కావడంతో ఫలితం తారుమారైంది. ముంబై బౌలర్లు కోర్టేజ్ బుమ్రాకు 3 వికెట్లు పడ్డాయి. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ లో సూర్యకుమార్ యాదవ్ 53 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 78 పరుగుల సూపర్ అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక రోహిత్ శర్మ 36, తిలక్ వర్మ 34 పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో ముంబై 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు 183 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక ఈ విజయంతో ముంబై 7 మ్యాచ్లకు గాను 3 విజయాలతో పాయింట్ల టేబుల్లో 7వ స్థానానికి చేరుకుంది. ఓడిపోయిన పంజాబ్ 9వ స్థానానికి పడిపోయింది. ఇక మ్యాచ్ అనంతరం తమ విజయంపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఎంతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైన మ్యాచ్. ఐపీఎల్ లో మ్యాచ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం. మ్యాచ్ ముగిసే వరకు అప్రమత్తంగానే ఉండాలి. అశుతోష్ శర్మ బ్యాటింగ్ అసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వచ్చి జట్టును విజయం దిశగా నడిపించడం చాలా అద్భుతం. అతడు ప్రతి బంతిని మిడిల్ లో హిట్ చేశాడు. చివర్లో మేము ఓడిపోతామని అనిపించింది. అయితే తమ బౌలర్లు వరుసగా వికెట్లు చివర్లో తీయడంతో మ్యాచ్ గెలిచామని హార్దిక్ పాండ్యా తెలిపాడు.